హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్. ఈరోజు నేను చామదుంపల పులుసు చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో చూడండి. అలాగే చివరి వరకు చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చామదుంపల కర్రీ చాలా మంచిది, మోకాల్లో గుజ్జు పడుతుంది. చూడండి, ట్రై చేయండి. నేను చూపిస్తాను. ఈరోజు నేను పల్లెటూరు స్టైలు చామదుంపల పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సినవి: నేను చామదుంపలు 1/2 కేజీ తీసుకున్నాను. ఒక విజిల్కి పెట్టి ఉడకబెట్టుకున్నాను. రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు, 1/2 టీ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఆవాలు, మెంతులు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్, చిల్లీ, కొంచెం పసుపు, ఆనియన్ బాగా వేగిపోవాలి. టమాటా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేస్తుంది. టమాటా బాగా మగ్గాలి. టమాటా బాగా మగ్గిపోయింది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ఇందులోకి చామదుంపలు వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, కట్ చేసి వేసేసుకోవాలి. చామదుంపలు వేసిన తర్వాత కలుపుకొని 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా మసాలా పట్టిన తర్వాత చామదుంపలకి చింతపండు పులుసు, కొంచెం వాటర్ పోయాలి. బాగా కలుపుకొని ఒకసారి పులుపు చూసుకోవాలి. పులుపు కొంచెం ఎక్కువ ఉంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు సరిపోయిద్ది అనుకుంటే కనుక కూర ఉడకనివ్వాలి. కరెక్ట్గా ఉన్నాయి అన్నీ. పులుసు దగ్గర పడుతుంది. చూసారుగా,
కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి చామదుంపల పులుసు. అయిపోయింది చామదుంపల పులుసు, ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయింది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మా ఈ వీడియో. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.